హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పండుగలప్పుడు చింతపండు పులిహోర ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. బాగా పుల్లగా ఉన్న చింతపండు తీసుకోండి, అప్పుడే పులిహోర చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేయండి. తర్వాత ముందుగానే ఉడికించుకున్న రైస్లోకి 1 టీ స్పూన్ పసుపు, పొడి చేసుకున్న సగం పొడి ఇందులో వేసేయండి. తర్వాత కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని రైస్ అనేది మంచిగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఒక చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి సగం వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీరా, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ఇంగువ వేసి కలుపుకొని చింతపండు రసం అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు రసం అంతా ఇందులో వేసుకొని ఉడుకుతున్నప్పుడు ఇంకో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు పొడి చేసుకున్న సగం పొడి ఉంది కదా, ఆ పొడి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వండి. తర్వాత కలుపుకున్న రైస్లోకి ముందుగానే వేయించి తీసుకున్న పల్లీలు, ఈ చింతపండు గుజ్జు అంతా ఇందులో వేసుకొని మంచిగా పులిహోర అనేది కలుపుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.